బ్రేకింగ్ న్యూస్. బాలీవుడ్లో రాజమౌళి గారికి అవమానం జరిగిందా? తెలుగు సినీ పరిశ్రమని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి అందరికీ తెలుసు. బాహుబలి సినిమాతో రికార్డులు కొల్లగొట్టారు. కేవలం తెలుగు సినిమా పరిశ్రమనే కాదు, మన ఇండియన్ సినిమాని కూడా అంతర్జాతీయ లెవెల్లోకి తీసుకెళ్లి నిలబెట్టాడు రాజమౌళి. అలాంటి రాజమౌళికి ఇప్పుడు బాలీవుడ్లో ఎందుకు వ్యతిరేకత వస్తుంది? బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్తో రాజమౌళి గారి సమర్పణలో దాదా సాహెబ్ ఫాల్కే అనే ఒక సినిమా రాబోతుందని ఒక వార్త బయటకి బాగా చక్కర్లు కొట్టింది. అది అందరికీ తెలిసిందే. కొన్ని ఆ పిక్స్ కూడా బయటకు వచ్చి అవందరూ మనం చూసాం. అయితే తాజాగా బాలీవుడ్లో అమీర్ ఖాన్ గారు కూడా సేమ్ అదే టైటిల్తో అదే స్టోరీని సినిమా తీయబోతున్నట్లు కూడా ఒక వార్త వెళ్ళలోకి రావడం జరిగింది. అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత మరి బాలీవుడ్లో ఎందుకు ఈ రకంగా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు? సో దీని గురించి పూర్తి విషయాలని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సినిమాలో ఒకవేళ ఈ సినిమా వస్తే, ఈ స్టోరీ తీయాలనుకుంటే, ఈ దాదా సాహెబ్ ఫాల్కే అనే స్టోరీ తీయాలనుకుంటే అమీర్ ఖాన్ లేదా ఎన్టీఆర్ వీళ్ళిద్దరిలో ఎవరు బాగా సెట్ అవుతారని మీకు అనిపిస్తుంది అనే విషయం మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకసారి అసలు ఏం జరిగిందో, వాళ్ళు ఎందుకు అనౌన్స్ చేశారో దాని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ బయోపిక్ చేసేందుకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, దర్శకధీరుడు రాజమౌళి పోటీ పడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ జక్కన్న చేస్తున్న వార్తలు కొద్దిసేపటికే అమీర్ ఖాన్ నుంచి కూడా ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది. జక్కన్న సమర్పణలో ఫాల్కే బయోపిక్ ప్రాజెక్ట్ను మేడ్ ఇన్ ఇండియా అనే పేరుతో తెరకెక్కించినట్లు వార్తలు వచ్చాయి. అంతేగాక ఈ మూవీని జక్కన్న తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మించాలని నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటించినట్లు టాక్ కూడా వచ్చింది. తాజాగా ఈ స్టోరీని తారక్కు వినిపించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ కూడా వినిపించింది. ఈ క్రమంలో దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ మళ్ళీ ట్రెండ్గా మారింది. దాదా సాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ ఫోటోలు కూడా బయట బాగా వైరల్ అయ్యాయి. ఈ స్టోరీలో భారతీయ సినిమా పుట్టుక, అది ఎదిగిన తీరును ప్రపంచానికి చూపించినట్లు చెప్పారు. ఈ ప్రకటనతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. అయితే ఈ వార్తలు వచ్చిన వెంటనే అమీర్ ఖాన్ సైతం దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ను అనౌన్స్ చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అమీర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించనుండగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించినట్లు సమాచారం. రాజ్ కుమార్ హిరానీ, అభిజిత్ జోషి, హిందూ కుష్, భరద్వాజ్, ఆవిష్కార్ భరద్వాజ్లు ఈ బయోపిక్ కోసం 4 ఏళ్లుగా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. సితారే జమీన్ పర్ రిలీజ్ అయిన వెంటనే ఈ బయోపిక్ కోసం అమీర్ ఖాన్ సిద్ధం కానున్నారని, ఈ ఏడాది అక్టోబర్లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇలా టాలీవుడ్, బాలీవుడ్కి చెందిన ఇద్దరు బడా హీరోలు పోటాపోటీగా ప్రకటనలు చేయడంతో ఇప్పుడు ఫాల్కే బయోపిక్ అసలు ఎవరు తెరకెక్కిస్తారనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణుడు స్పందించారు. తనను రాజమౌళి బృందం సంప్రదించలేదని, అమీర్ ఖాన్ బృందం ఈ ప్రాజెక్ట్ విషయంపై 4 ఏళ్లుగా నాతో కలిసి పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రశేఖర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పణలో రానున్నట్లు వస్తున్న వార్తలు నేను విన్నాను, కానీ ఆయన బృందం నాతో ఇప్పటివరకు మాట్లాడింది లేదు. ఫాల్కేపై ఎవరైనా సినిమా తీయాలంటే కనీసం కుటుంబ సభ్యులతోనే మాట్లాడాలి, ఎందుకంటే ఆయన గురించి మాకే ఎక్కువగా తెలుస్తుంది. సో అమీర్ రాజ్ కుమార్ హిరానీ టీం మాతో ఎన్నోసార్లు చర్చలు జరిపింది. వాళ్ళ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ నాతో 3 ఏళ్లుగా టచ్లో ఉన్నారు. 4 ఏళ్లుగా వాళ్ళు ఈ ప్రాజెక్ట్పై నిజాయితీగా పనిచేస్తున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఫాల్కేగా అమీర్ నటించడం ఆనందంగా ఉంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆయన గొప్ప నటుడు, నియాబద్ధతో పనిచేస్తారు. అలాగే చిత్రంలో ఫాల్కే భార్య సరస్వతి బాయ్ ఫాల్కే పాత్రకు నటి విద్యాబాలను తీసుకుంటే బాగుంటుందని నాతో అన్నారు. సో బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్. సో మరి ఈ రచ్చ ఆల్మోస్ట్ మొదలైంది. సో మరి ఈ సినిమాని ఎవరు తీయబోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. సో రాజమౌళి సమర్పణలో వస్తే ఖచ్చితంగా అది భారీ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే హిరానీ, రాజ్ కుమార్ హిరానీ అని చెప్తున్నారో అతను కూడా చాలా మంచి మంచి సినిమాలు తీశారు ఇప్పటివరకు. సో మరి అతను కూడా తీసినా చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ పోటీ అయితే ఉంది, ఎవరు తీస్తారో ఏంటి అనేది. కానీ ఈ చంద్రశేఖర్ శ్రీకృష్ణ మాత్రం అమీర్ ఖాన్ తీస్తూనే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు.